ఫస్ట్ క్రష్ ఎపిసోడ్ 6. మా అమ్మాయి ఇప్పటి వరకు మా కంపెనీ మీటింగ్స్ దేనికి అటెండ్ కాలేదు. ఎన్నిసార్లు బ్రతిమిలాడినా మా ఇండస్ట్రీస్ ని కూడా విజిట్ చేయలేదు. కుటుంబ స్నేహితులు కాబట్టి అప్పట్లో హాస్పిటల్స్ లో డాక్టర్ గా చేస్తుంది కాలక్షేపం కోసం. ఈ రోజు ఎందుకో తనే ఉత్సాహంగా నాతో వస్తానంది. ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే అని ఆనందంగా చెప్పారు రాజుగారు. ఇక నా పనులని మా అమ్మాయి చేతిలో పెట్టేయొచ్చు అన్న నమ్మకం కలిగింది అని అన్నాడు. ఓ వెరీ గుడ్ సార్ అని మెచ్చుకున్నాడు మృణాల్. ఇంకేం సార్, బాధ్యతలు మీ అమ్మాయి చేతిలో పెట్టండి, తనే చూసుకుంటుంది అని అన్నాడు. ఏమ్మా ఏమంటావు అని అడిగాడు రాజుగారు. షూ డాడ్ అంది విజిత కాన్ఫిడెంట్ గా. సార్, విత్ యువర్ పర్మిషన్ వినిల్ కి శుభాకాంక్షలు తెలిపి సత్కరించమని కోరుకుంటున్నాను అని అన్నాడు మృణాల్. అతని చేతిలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్, సావెనీర్, ఇంకొన్ని బహుమతులు ఉన్నాయి వినీల్ కోసం. తప్పకుండా మా కొత్త చైర్మన్ కాబోతున్న మా అమ్మాయి చేత చేయిస్తాను అన్నారు రాజుగారు సంతోషంగా. ఏమ్మా ఓకేనా అని అన్నాడు విజిత వైపు చూస్తూ. సరే డాడ్ అంది విజిత. పెద్ద హాల్ కాబట్టి స్టాఫ్ అందరూ వచ్చారు వినీల్ సెలబ్రేషన్స్ కోసం. అంతమందిని చూడడం రాజుగారికి విజితకి సంతోషమేసింది. ఒక పెద్ద కేక్, దానిపై కంగ్రాట్స్ నిల్ అని రాసి ఉంది. మృణాల్ వినీతని ఆహ్వానించాడు నిల్ ని సత్కరించడానికి. కెంపు రంగు చీరలో మిలమిల అందంగా మెరిసిపోతున్న విజితను చూసి అక్కడ ఆడవాళ్ళందరూ అబ్బా ఎంత అందం అనుకోకుండా ఉండలేకపోయారు. మృణాల్ అందించిన గులాబీ బొకేని వినీల్ చేతికి అందించింది విజిత. అతని కళ్ళలోకి చూస్తూ కంగ్రాట్స్ నీల్ అని అంది. థ్యాంక్ యూ అన్నాడు వినీల్. మేడం కేక్ కట్ చేయించండి అంటూ నైఫ్ ఇచ్చాడు విజితకి. ఆమె చేతి నుండి వినీల్ నైఫ్ తీసుకున్నాడు. ఎక్కడ తను చెయ్యి పట్టి కట్ చేసుకుంటుందేమోనని. అది గమనించి విజిత నవ్వుకుంది. విజిత ఊరుకున్న అక్కడి లేడీ స్టాఫ్ ఊరుకోలేదు. వినీల్ అంటే అందరికి వల్లమాలిన అభిమానం, ప్రేమ. అందరూ వచ్చి వినీల్ చేయి పట్టి కేక్ కట్ చేయించారు. మహా మొమ్మాటంతో కూడిన సిగ్గుపడిపోయాడు వినీల్. అందరూ కేక్ తీసుకుని అతని నోట్లో కుక్కారు. కొందరైతే మొహానికి రాశారు కూడా. ప్లీజ్ ప్లీజ్ అంటున్న వినీల్ మాటలు వారు పట్టించుకోలేదు. ఒక అమ్మాయి అయితే ముద్దు పెడతా జాగ్రత్త అని చెవులో చెప్పి బెదిరించింది. అమ్మో ప్లీజ్ మిను అని వారించారు. పక్కనే ఉన్న విజిత అన్ని వింటూ మనసులో నవ్వుకుంటుంది. ఈ ప్రవరాక్యుడికి ఇంతమంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ అని ఆశ్చర్యపోయింది. వెంకటరాజు గారు దూరం నుంచి వేడుకల్ని గమనిస్తూ ఉన్నారు. వినీల్ అంటే ఎందుకో అతనికి చాలా సదాభిప్రాయము, మంచి నడవడిక, హుందా ప్రవర్తన, అంతకుమించి కొంత వాత్సల్యం కూడా కలిగింది. లేచి వినీల్ దగ్గరికి వచ్చాడు. డాడ్ రావడం చూసి విజిత ఆసక్తిగా చూసింది. ఎందుకా అన్నట్లు. మృణాల్ వైపు తిరిగి, మీ కంపెనీ తరపున మీ బహుమానాలు వినీల్ కి ఇచ్చారు. మీ పర్మిషన్ తో నేను ఇది ఇస్తున్నాను అని తన చేతికున్న లావుపాటి గోల్డెన్ బ్రాస్లెట్ తీసి వినీల్ చేతిని తీసుకొని అలంకరించాడు. అయ్యో సార్ ప్లీజ్ అని వినీల్ వారిస్తున్నా వినిపించుకోలేదు రాజుగారు. ఇది నీ ప్రతిభకి, నమ్రతకి నాకు తోచిన చిన్న బహుమానం. కాదనకు, గాడ్ బ్లెస్ యూ అని దీవించాడు. మొహమాట పడుతూనే థ్యాంక్ యూ సార్ అని కృతజ్ఞత పూర్వకంగా అభివాదం చేశాడు వినీల్. తండ్రి చర్యకు విజిత ఉబ్బి తబ్బిబైపోయింది. తన పర్సులోంచి లాలీపాప్ తీసి షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు వినీల్ చేతిలో పెట్టింది. అది చూసిన వినీల్ ఎవరైనా చూస్తారేమోనని టక్కున జేబులో పెట్టుకుని థ్యాంక్స్ అన్నాడు విజితతో. తర్వాత కొంతసేపటికి వినీల్ మరియు అతని టీం, వెంకటరాజు గారు, అతని స్టాఫ్ అంతా అందరూ మీటింగ్ హాల్ నుంచి వెళ్లిపోయారు. వినీల్ ప్రెజెంటేషన్ మొదలు పెట్టాడు. అతనికి సహాయంగా నలుగురు అక్కడే కూర్చొని పవర్ పాయింట్ తాలూకు స్లైడ్స్ వేస్తూ ఉన్నారు. మృణాల్ అక్కడే కూర్చొని గమనిస్తూ ఉన్నాడు. ఏదైనా టాపిక్ వినీల్ కి వదిలితే ఇక అతను ట్రాన్స్ లోకి వెళ్లిపోతాడు. అంత డెడికేషన్ ఉంది ప్రొఫెషన్ మీద. అందుకే మంచి పేరు తెచ్చుకోగలిగాడు. విజితకు వినీల్ చెప్పేదేమీ వినిపించడం లేదు. తదేకంగా అతన్ని చూస్తూ ఊహల్లో తేలిపోతూ ఉంది. చాలా క్రిస్పీగా 10 నిమిషాల్లో విజయ్ ఇండస్ట్రీస్ అవసరాలని బట్టి ఒక అద్భుతమైన సొల్యూషన్ ఇచ్చాడు వినీల్. అతని వివరణ వెంకటరాజు గారికి, అతని బృందానికి తెగ నచ్చేసింది. వారు చాలా ప్రశ్నలు సంధించారు. ప్రతి దానికి ఓపికగా, తడుముకోకుండా వివరంగా అన్ని చెప్పాడు వినీల్. విజయ్ ఇండస్ట్రీస్ కోడింగ్ టీం కూడా తమ సందేహాలు వెళ్లిబుచ్చాయి. వారికి కూడా తెలియని కొన్ని అద్భుతమైన పరిష్కారాలను చెప్పాడు వినీల్. వారందరూ అతన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అందరూ క్లాప్స్ కొట్టారు. మృణాల్, రాజుగారు, విజిత వారితో జత కలిపారు ఆనందంగా. విజితకైతే వినీల్ ని అలా చూస్తుంటే స్కూల్లో అతని విశ్వరూపం సాక్షాత్కరించింది. అందుకే అంత క్రేజీ వినీల్ అంటే అందరికీ అని అనుకుంది. వెంకటరాజు గారు లేచి, నేను మొదటిసారి ఇలాంటి సాఫ్ట్వేర్ మీటింగ్ కి రావడం. ఇది మా అమ్మాయి విజిత ప్రోద్బలంతో వచ్చాను. మామూలుగా అయితే మా స్టాఫ్ తామే ఇటువంటి మీటింగ్స్ కి అటెండ్ అయ్యి నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇక్కడికి రావడం, వినీల్ వివరణ వినడం చాలా సంతోషంగా ఉంది. సాఫ్ట్వేర్ గురించి ఏమీ తెలియని నాకు కూడా చక్కగా అర్థమైంది. అందుకు వినీల్ కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్ట్ మీ కంపెనీకే ఇస్తున్నాము.
మా అమ్మాయి విజిత సొంతంగా ఈ ప్రాజెక్ట్ కు కోఆర్డినేట్ చేస్తుంది అంటూ కూతురి వైపు చూశాడు. దాంతో ప్రతీకగా విజిత సంతోషంతో ఎస్ డాడ్ అంది ఉత్సాహంగా. మీటింగ్ పూర్తవడంతో అందరూ లేచి లంచ్ హాల్ కి చేరారు. చాలా పెద్ద హాల్ అది. రౌండ్ టేబుల్స్, వాటి చుట్టూ చైర్స్ వేసి ఉన్నాయి. పదార్థాల గుమగుమలు, కమ్మని వాసన వస్తూ ఉన్నాయి. ఒక టేబుల్ దగ్గర రాజుగారు, విజిత, మృణాల్, వినిల్ కూర్చున్నారు. రాజుగారికి వినిల్ బాగా నచ్చడంతో మాటలు మొదలు పెట్టాడు. అతని ఊరు భీమవరం అని తెలిసి తెగ సంతోషపడిపోయాడు. ఎందుకంటే వారిది అదే ఊరు కాబట్టి. అక్కడ రాజుగారికి వందల ఎకరాల మాగాని ఉంది. రాజుగారు ఒక టర్మ్ రాజ్యసభ ఎంపీగా కూడా చేశారు. లెక్క పెడితే రాజుగారి ఆస్తి 1000 కోట్లు దాటింది. అందులోనూ అంతటికి వారసురాలు విజిత ఒక్కతే, ఇంకెవరూ లేరు. అవన్నీ వింటుంటే వినిల్ కి కంగారు మొదలైంది. ఎవరైనా తనకు తగ్గ అమ్మాయిని చూసుకుంటే మేలేమో అన్న ఆలోచనలో పడ్డాడు. అయినా తనేమి విజితతో ప్రేమలో పడలేదుగా. విజిత తృప్తి కోసం తండ్రికి జాతకం పంపాడు. అది కుదరాలి. కుదిరిన రాజుగారు, నాన్నగారు ఒప్పుకోవాలి. అప్పటికి గాని కథ సుఖాంతం కాదు అని అనుకున్నాడు. అందులోనూ ఈ ప్రేమలు అవి తన మనసుకు ఏమాత్రం సరిపోవు. అందులోనూ తనేమి అంత అదృష్టవంతుడు కాదు విజితతో తన వివాహం జరిగేందుకు. ఏవో అద్భుతాలు జరిగితే తప్ప అది సాధ్యం కాదు అని అంతటితో సరిపెట్టుకున్నాడు వినిల్. మరి నిజంగానే విజితని పెళ్లి చేసుకుంటారా? తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.